శ్రీమాత్రే నమః. శ్రీలలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీలలిత సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాచక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 129. అదృశ్యాదృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్య యోగానంద యుగంధరా. శ్లోకార్థము. అమ్మా, నీవు సామాన్య నేత్రములకు గోచరము కాని దృశ్యరహితవు, వేదముల స్వరూపివై జ్ఞానాన్ని వర్జించిన మాతవు, నిత్య ధ్యాన యోగినివి, యోగమును ప్రసాదించు యోగ్యవు, యోగము వలన పొందు ఆనంద స్వరూపినివి, యుగములను తనలోనే ధరించిన యుగంధరివి. అద్వైతార్థము. అదృశ్యాదృశ్యరహిత, ఇంద్రియాలకు కనిపించేది వ్యక్తము, కనిపించినటువంటిది అవ్యక్తము. ఈ రెండో కానిది ఏదైతే ఉందో ఆ శక్తే నిజానికి శక్తికి అదృశ్యం లేదు, దృశ్యం లేదు. అటువంటి భగవత్ శక్తి, దివ్యశక్తి, విశ్వశక్తి అదృశ్య దృశ్యరహిత అంటూ కీర్తించబడింది. విజ్ఞాత్రి, విన్నందువల్ల, బాహ్య పూజలు చేసినందువల్ల ఈ శక్తి తత్వం తెలియదు. కేవలము యోగ సాధన ద్వారాగా స్వానుభవం వల్లనే విశ్వశక్తి యొక్క తత్వం, జ్ఞానం కలుగుతాయని విజ్ఞాత్రి అనే నామానికి నామార్థము. వేదవర్జిత, వేదాంగములను సకల శాస్త్రములను మధించి విశ్లేషించినంత మాత్రాన తెలుసుకోలేరని, విషయం అర్థం కాగానే సకల శాస్త్రములను పరిత్యజించి కేవలము ధ్యాన సాధన ద్వారా మాత్రమే సాధించగలిగింది వేద్యవర్జిత అనే నామానికి నామార్థము. యోగిని, యోగం అనగా ఐక్యత. చక్కని యోగ సాధన ద్వారా సాధకులకు దైవంతో అనుసంధానం చేయ శక్తిని యోగిని అన్నారు. యోగద, యోగాభ్యాసంతో సఫలీకృతం చేసి ఐక్యతను ప్రసాదిస్తుంది కనుక యోగద అని కీర్తించారు. యోగ్య యోగానంద, యోగ్యత లేని వారికి కూడా యోగ్యతను కలిగించే శక్తిని యోగ్యాని, యోగాభ్యాసం ద్వారాగా బ్రహ్మానందం కలగచేస్తుంది. అట్టి శక్తిని యోగానంద అని కీర్తించారు. యుగంధర, యుగళం అంటే రెండు లేక ద్వంద్వములపై ఆధారపడి ఉంది. ఈ జగత్తు అంతా ఆకలి దప్పిక, జననం మరణం, పగలు రాత్రి, సుఖం దుఃఖం లాంటి ద్వంద్వాలపైన ఆధారపడి ఉంది. ఈ ద్వంద్వాలను తానే కల్పించి తానే ద్వంద్వాలుగా వ్యక్తమవునందువలన శ్రీలలిత యుగంధర అని కీర్తించబడింది. కుండలిని శక్తి ఇలాంటివి చేసేటప్పుడు ఒక గురువు ముఖతా చేసుకుని వారు చెప్పినట్లుగా ఆ సాధన చేయాలని ప్రతి ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ఇంత చక్కటి నామానికి నామార్థాన్ని అందించిన పద్మాచక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీలలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.